వెల్కమ్ టు ది లియో. రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పని దాదాపుగా అయిపోయిందని అందరూ చెప్పుకునే పరిస్థితి. అయితే 2019లో కొద్దో గొప్ప జగన్మోహన్ రెడ్డికి సినీ పరిశ్రమ నుంచి కొంత మద్దతు లభించిన మాట వాస్తవం, అందులో ఎటువంటి సందేహం లేదు. సరే, ఆ రోజుల్లో ఏ ఆశతో మద్దతు ఇచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని సినీ పరిశ్రమ నుంచి కూడా నమ్మారు. కొంతమంది బహిరంగంగానే సపోర్ట్ చేశారు, కొంతమంది తెర వెనక నుంచి వారి సహాయ సహకారాలు అందించారు. కానీ పరిస్థితులు అనేవి రోజు రోజుకి మారుతూ ఉంటాయి. మనకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గెలిచిన తరువాత సినీ పరిశ్రమ ఏ స్థాయిలో దివాళా తీసింది, సినీ పరిశ్రమకు ఎంత నష్టం జరిగింది అనేది సాధారణ ప్రజలకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ సినీ పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి, ఆ డైరెక్టర్లకి, నిర్మాతలకి, చివరికి ఆర్టిస్టులకు కూడా, అందులో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసే ఆర్టిస్టులకు కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమ కుదేలైపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సినిమాలు ఆడించాలంటే వారికి గగనం అయిపోయిన పరిస్థితి. ఎంటైర్ హిస్టరీ మనం చూసుకుంటే ఎప్పుడూ కూడా సినీ పరిశ్రమకు సంబంధించి ఏ ముఖ్యమంత్రి వేలు పెట్టలా. మనం ఎన్టీ రామారావు దగ్గర నుంచి తీసుకుంటే మొన్నటి వరకు చంద్రబాబు గారు కానివ్వండి, లేదా విభజిత ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ కానివ్వండి, అలాగే రాజశేఖర్ రెడ్డి కానివ్వండి, రోసయ్య కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి కానివ్వండి, ఎవరు కూడా సినీ పరిశ్రమ జోలికి వెళ్ళలేదు. దాని పని అది చేసుకుంటూ ఉండేది. ఎప్పుడు రాజకీయాలకు సినీ పరిశ్రమకు పెద్దగా ఇది ఉండేది కాదు. కానీ మొట్టమొదటిసారిగా సినీ పరిశ్రమలో ఏలు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వేలు పెట్టడమే కాదు, సినీ పరిశ్రమలోనే అగ్రగణ్యుడిగా భావించే చిరంజీవి లాంటి వ్యక్తిని నడిపించి తన దగ్గరకు తీసుకురావటమే కాకుండా 2 చేతులు జోడించి సినీ పరిశ్రమను మీరు బ్రతికించాలి అని వేడుకునే విధంగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చిరంజీవి గారికి ఎలా ఉందో మనకైతే తెలియదు, కానీ దాన్ని చిరంజీవి అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. రాజకీయాలకు అతీతంగా సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి అందరూ అభిమానులే. ఏ హీరో అభిమానైనా చిరంజీవి అభిమానిగా ఉంటాడు. అలాంటి వాళ్ళందరూ కూడా చిరంజీవి అంటే, ఆయన స్థాయి అంటే జగన్మోహన్ రెడ్డిని చేతులు జోడించి అడుక్కోవటం ఏంటని చెప్పి ఒక రకంగా జీర్ణించుకోలేకపోయారు. తర్వాత చిరంజీవికి కూడా కొద్దిగా ఇది తలగొట్టేసినట్టుగానే ఉండుంటుంది బహుశా. సో కానీ ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితి. ఆయన ముఖ్యమంత్రికి చైర్లో కూర్చున్నాడు. ఆయన కాదంటేనా ఆంధ్రప్రదేశ్లో సినిమాలు ఆడే పరిస్థితి లేదు. ఒక పవన్ కళ్యాణ్ విషయం తీసుకోండి, సినిమాల విషయంలో ఎంత రచ్చ చేశారు. చివరికి రెవెన్యూ రాష్ట్రంలో ఏ రోజు రైతుల సమస్యలు పట్టించుకోవడానికి రెవెన్యూ అధికారి రోడ్డు ఎక్కలేదు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలను అడ్డుకోవడానికి రెవెన్యూ అధికారులను థియేటర్లకు పంపి అక్కడ కుర్చీలేసి కూర్చోబెట్టాడు. బెనిఫిట్ షోలు ఆపేశారు, టికెట్ రేట్లు తగ్గించేశాడు. ఇదేంటంటే పేదవాడు సినిమా చూడొద్దా అంటాడు. అలాగా చిరంజీవి లాంటి లేదా పవన్ కళ్యాణ్ లాంటి అనేక మంది హీరోలను జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని దెబ్బ కొట్టే ప్రయత్నం చేశాడు. రోజులు అయిపోయాయి, జగన్మోహన్ రెడ్డి పాలన టైం అయిపోయింది, దాదాపు చివరి దశకు వచ్చేశాడు. సో ఇప్పుడు ఎవరి టైం అంటే సినీ ఇండస్ట్రీ టైం. గతంలో ఏదైతే తీసుకున్నారో దానికి 2 రెట్లు తిరిగిచ్చి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో చంద్రబాబు గారు డైలాగ్ చెప్పారు, మీరు ఇస్తే మేము కూడా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని చెప్పి అప్పుడు కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. సరే, అన్నట్టుగానే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఆల్రెడీ కాంగ్రెస్ రూపంలో తెలంగాణలో ఇచ్చారో కూడా అది వేరే విషయం. అలాగే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ కూడా ఈ 5 ఏళ్లలో మాకు ఎంత ఇచ్చారో అంతకు తిరిగి 2 మేము ఈసారి ఎన్నికల్లో మీకు ఇస్తామని చెప్పి ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఇప్పుడు ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి కూటమికి సపోర్ట్ చేసే పరిస్థితి. ఇక చిరంజీవి లాంటి వ్యక్తి ఎటు ఉంటాడా అని చెప్పి చాలామంది ఆశించారు. చాలామంది పవన్ అభిమానులు కూడా చిరంజీవి వచ్చి పవన్ కళ్యాణ్కి బహిరంగంగా మద్దతు తెలిపితే బాగుండు, కూటమికి మద్దతు తెలిపితే బాగుండు అని మనసులో ఉంది. ఆయనైతే రాజకీయాల నుంచి దూరంగా జరిగారని చెప్పాడు. కానీ ఎప్పుడైతే వీళ్ళంతా కోరుకున్నారో ఇప్పుడు అనుకున్నట్టుగానే చిరంజీవి బహిరంగంగానే మద్దతు తెలిపారు. చంద్రబాబు, బీజేపీ, అలాగే పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక డైలాగ్ చెప్పటమే కాకుండా బహిరంగంగానే 2 కూటమికి చెందిన వ్యక్తులకు మద్దతు ఇమ్మని చెప్పి బహిరంగానే ఆయన వేడుకున్నాడు. ఒకటి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసే సీఎం రమేష్కి, అలాగే పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే మరొక రమేష్కి, ఇద్దరు కూడా రమేష్లే, వారిద్దరిని గెలిపించాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మీ నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆయన బహిరంగంగా ఎప్పుడైతే ఒక వ్యాఖ్య చేశాడో ఆ వ్యాఖ్య ఇప్పుడు వైసీపీలో పెను ప్రకంపన పుట్టిస్తుంది. డైరెక్ట్గా అందరు అభ్యర్థులకి చిరంజీవి చెప్పకపోయినప్పటికీ కూడా 2 అభ్యర్థులను పరిచయం చేస్తూ ఆయన కూటమికైతే మద్దతు తెలిపాడు. చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఈరోజు చిరంజీవి డైరెక్ట్గానే హింట్ ఇవ్వటం జరిగింది. సో ఇది ఇప్పుడు వైసీపీకి
కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే చిరంజీవి లాంటి వ్యక్తి ఒక మాట చెప్పాడు అంటే ఖచ్చితంగా దాని ప్రభావం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది, అందులో సందేహమే లేదు. అది రాజకీయంగా కాకుండానైనా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది. చిరంజీవికి గతంలో జరిగిన అవమానాలు కానివ్వండి, తన తమ్ముడు పవన్ కళ్యాణ్కి జరిగిన అవమానాలు కానివ్వండి, అలాగే ఒక వేదిక సాక్షిగా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా ఎందుకండి ఫిల్మ్ ఇండస్ట్రీ మీద పడతారు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి, రైల్వే జోన్ రావాలి, ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి కదా, వాటి మీద పోరాడితే బాగుంటుంది, సినీ ఫిల్మ్ ఇండస్ట్రీ చిన్నదే, దాని మీద మీకెందుకు ఇంత కక్ష అని చెప్పి బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తకుండా విమర్శించారు. మనందరికీ తెలిసి ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ అంత నలిగిపోయింది, ఫిలిం ఇండస్ట్రీ అంత నష్టపోయింది. ఏ ముఖ్యమంత్రి వేలు పెట్టని ఫిలిం ఇండస్ట్రీలో జగన్మోహన్ రెడ్డి వేలు పెట్టాడు. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ రివెంజ్ తీసుకునే టైం వచ్చింది. దానికి ఇప్పుడు స్వయంగా చిరంజీవినే ఒక పునాది రాయేశాడు. ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీ మొత్తం మీద ఏకతాటికి వచ్చి ఖచ్చితంగా కూటమికి ప్రత్యక్షంగా తెలిపేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, పరోక్షంగా తెలిపేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. సో మొత్తానికి కూటమికి అయితే మద్దతు తెలపడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి చిరంజీవి కూడా మాట్లాడుతున్న వ్యాఖ్య అయితే ఒకటి ఉంది, అది చూద్దాం. సో ఇది గతంలో ఇదే చాలామంది తెలుగు ప్రజల మనసుని కలిచివేసింది ఏంటంటే, ఇదిగో గతంలో ఈ సీన్ చూసిన తర్వాత ఎప్పుడైతే చిరంజీవి జగన్మోహన్ రెడ్డికి ఇలా చేతులు జోడించి అడిగే పరిస్థితి వచ్చిందో, సో ఇదే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చిరంజీవి అభిమానులకు కానివ్వండి, ఇతర సినీ అభిమానులకు కానివ్వండి, ఎందుకంటే ఆ సమయంలో రాజమౌళితో సహా ప్రభాస్ లాంటి అనేక మంది, మహేష్ బాబు లాంటి అనేక మంది దిగ్గజ హీరోలు ఉన్నారు. వాళ్ళంతా కూడా నొచ్చుకున్న పరిస్థితి. చిరంజీవి పెద్ద దిక్కు ఫిలిం ఇండస్ట్రీకి, అవునన్నా కాదన్నా దాన్ని ఒప్పుకోవాల్సి తీరాల్సిందే. అలాంటి వ్యక్తే చేతులు జోడించి మా ఫిలిం ఇండస్ట్రీని కాపాడమని చెప్పి జగన్మోహన్ రెడ్డిని వేడుకుంటే జగన్మోహన్ రెడ్డి ముసిముసి నవ్వులు నవ్వటం. అంటే అంతటి వ్యక్తి చెయ్యెత్తి నమస్కరిస్తే అదే అరే అంటే మీరు నాకు నమస్కారం చేయటం ఏంటి, మీ ఫిలిం ఇండస్ట్రీకి మేము ఎప్పుడు అండగా ఉంటాం అనాల్సింది పోయి ఆయన నవ్వటం అనమాట. ఓహో నాకు చిరంజీవి లాంటి వ్యక్తి నమస్కారం చేశాడని. సో ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే తన గర్వం. అసలు కారునే దాదాపు 100 మీటర్ల దూరంలో ఆపి నడిపించి తీసుకొచ్చారు వీళ్ళందరినీ. కారును 100 మీటర్ల దూరంలో ఆపి నడిపించి తీసుకొచ్చారు వీళ్ళందరినీ. సో తన అహంకారాన్ని ప్రదర్శించాడు జగన్మోహన్ రెడ్డి. సరే టైం అయిపోయింది, ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ టైం వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా రివెంజ్కి సిద్ధమయ్యారు. చూద్దాం చిరంజీవి ఏం మాట్లాడాడు. దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్, అలాగే ఇదిగో ఇప్పుడే జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి బీజేపీ నాయకత్వం, వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అది చాలా సంతోషం, మంచి పరిణామం. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడటానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి. అది తను అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీళ్ళు నాకు కావాల్సిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యూన్సీలో ఎంపీ క్యాండిడేట్గా, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా సో ఇక్కడ ఇద్దరు వ్యక్తులకైతే చిరంజీవి బహిరంగంగా మద్దతు తెలిపారు. ఒకటి అనకాపల్లి ఎంపీ, 2 పెందుర్తి ఎమ్మెల్యే. వీరిద్దరికి చిరంజీవి అయితే బహిరంగంగానే మద్దతు తెలిపారు. సో అంటే కూటమికి దాదాపుగా మద్దతు తెలిపినట్టే. చివరిలో ఈయన ఒక వ్యాఖ్య కూడా చేశాడు, ఇందా ఒకసారి. అది చాలా పెద్ద కోరిక, ఆంధ్రప్రదేశ్ ఏనండి ఒకసారి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి. దానికి కానీ మీరందరూ నడుము బిగించండి. మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగా మీ యొక్క ఆశీస్సులు మీకు ఉన్నాయి అన్న భావాన్ని మా అందరికీ, ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి. సో విన్నారు కదా ఏమన్నారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడవాలి అంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలి. ఈ ఒక్క మాట చాలు జగన్మోహన్ రెడ్డిని చావు దెబ్బతీయటానికి. ఆయన ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దని చెప్పలా, కానీ ఆంధ్రప్రదేశ్ నా ఎప్పుడో చిరకాల కోలిక ఆయన అదే చెప్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ అనేది నా సొంత గడ్డ లాంటిది. అలాంటి ఆంధ్రప్రదేశ్ డెవలప్ చెందితే, హైదరాబాద్ లాగా డెవలప్ చెందితే చూడాలని నా కోరిక. సో అలా జరగాలి అంటే ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలోని కూటమికి మద్దతు తెలపాలి. ఇప్పుడు నా ఇద్దరి చిరకాల మిత్రులకు కూడా మద్దతు తెలపాలని ఆయన ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి ఓపెన్ అవటం జరిగింది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే కూటమి అధికారంలోకి రావాలి అని చిరంజీవి చెప్పాడో అది వైసీపీని చావు దెబ్బ కొట్టింది. అంటే చిరంజీవి కూడా ఒక రకంగా మన భాషలో చెప్పుకోవాలంటే ఏంటంటే అదును చూసుకొట్టాడు చిరంజీవి భరించినంతకాలం భరించాడు. తన అవసరం ఉన్నంతకాలం ఒకంత అణిగే ఉన్నటువంటి చిరంజీవి ఎప్పుడైతే తనకు సమయం దొరికిందో ఈసారి జగన్ రెడ్డికి 10 ఇంతలు ఎత్తు ఎదిగి
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కొట్టడం జరిగింది. ఇది ఎంత తీవ్ర పరిణామం చూపుతుందనేది రేపు ఎన్నికల తర్వాత తెలుస్తుంది. చిరంజీవి మాటలు ఎంత ప్రభావాన్ని చూపాయి, సినీ ఫిలిం ఇండస్ట్రీ ఒక పార్టీకి లేదా ఒక కూటమికి మద్దతు తెలిపితే దాని ప్రభావం ఎలా ఉంటుందనేది రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి చూడబోతున్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు చిరంజీవి మద్దతు తెలపటం, ముఖ్యంగా తన తమ్ముడికి మొన్న 5 కోట్ల రూపాయల పార్టీకి విరాళం ఇచ్చి ఓపెన్గానే చెప్పడం జరిగింది. నేను రాజకీయాల్లో దూరంగా ఉండటం కూడా నా తమ్ముడికి మంచిగా జరుగుద్దేమో అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ఒక పార్టీలో ఉండి నా తమ్ముడు ఒక పార్టీలో ఉండి మళ్ళీ ఇద్దరు అన్న తమ్ముళ్ళు చెరో పార్టీ అని చెప్పి విమర్శలు చేసే అవకాశం ఎదుటివాడికి లేకుండా నేను రాజకీయాలకు దూరంగా ఉంటా. అయ్యిందేదో అయిపోయింది, నాకు రాజకీయాలను దూరంగా ఉంటా. నా తమ్ముడు రాజకీయాల్లో ఏదో సాధించాలని ఒక సదుద్దేశంతో వచ్చాడు, ఖచ్చితంగా ఆశీర్వదించండి అని చెప్పి 5 కోట్ల రూపాయల విరాళం కూడా ఇవ్వడం జరిగింది. అక్కడే అందరికీ అనుమానం వచ్చింది, ఏంటి చిరంజీవి మొత్తానికి కూటమికి ఏదో సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉన్నాడే అని అనుమానం వచ్చింది. ఆ అనుమానాన్ని నిజం చేస్తూ ఇప్పుడు బహిరంగంగానే 2 అభ్యర్థులను పరిచయం చేసి వారిద్దరిని గెలిపించాలని, రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమిని గెలిపించాలని చెప్పి చిరంజీవి ఏదైతే పిలిపించాడో ఈ పిలుపు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపనగా మారింది. అదును చూసి చిరంజీవి కొట్టిన ఈ దెబ్బ 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి రీసౌండ్ తెప్పిస్తుంది అనటంలో సందేహం లేదు. ఒక రకంగా మిగిలిన అందరి అభిమానులు కూడా, సినీ ఇండస్ట్రీ మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు చిరంజీవి బాటలో నడవడానికి సిద్ధమయ్యారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇది కూటమికి ప్లస్ పాయింట్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డికి మాత్రం మైనస్ అవుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.